సార్ డౌరీ డెత్ అంటే ఏంటి? ఈ డౌరీ డెత్ జరిగినప్పుడు ఎలాంటి సెక్షన్స్తో కేసు పెట్టొచ్చు, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సాధారణంగా ఈ డౌరీ డెత్ అంటే డౌరీ అనేది ఎక్కడొస్తుంది? మనకి పెళ్ళైన తర్వాత డౌరీ వస్తుంది. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలు చూస్తే, సౌత్ ఇండియాలో ఎక్కడ చూస్తే డౌరీ లేనిది ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది కష్టతరమైన పని. సరే, డౌరీ పెళ్ళప్పుడు ఇస్తున్నారు, కానీ తర్వాత కూడా డౌరీ కోసం వేధించే హస్బెండ్స్ ఉన్నారు ఈరోజు సమాజంలో. హస్బెండ్సే కాదు, వాళ్ళ సైడ్ బంధువులు కూడా ఉన్నారు. ఇంకా డబ్బులు తీసుకురా, ఇంకా ఆ భరించలేక, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ హరాస్మెంట్ భరించలేక, వాళ్ళ తండ్రిని అడగలేక, లేదా వాళ్ళ తండ్రి అడిగినా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఆ మహిళ వాళ్ళ చేతులు చనిపోతుంది, లేకపోతే తనంతట తాను ఆత్మహత్య చేసి చనిపోతుంది. వాళ్ళ చేతులు చనిపోయినా, తనంతట తాను చనిపోయినప్పటికీ కూడా ఆ డెత్ని మనం డౌరీ డెత్ అంటాం. ఎట్లా అంటామంటే, ఆ డెత్ అనేది 7 years లోపు జరగాలి. పెళ్ళైన దగ్గర నుంచి 7 years లోపు జరిగితేనే డౌరీ డెత్ అనే సెక్షన్ పెడతారు. డౌరీ డెత్ పెడితే ఆ హస్బెండ్కి నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ అవుతుంది, అరెస్టు జరుగుతుంది, శిక్ష పడే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండొచ్చు? వాళ్ళకు వచ్చేసి 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ మహిళ పైన ఏవైనా ఘాట్లు కానీ, లేకపోతే అగ్గితో కాల్చినట్టు కానీ ఇంకా ఉంటే అడిషనల్ సెక్షన్స్ కూడా పెట్టి 10 years వరకు పడే అవకాశం కూడా ఉంటుంది. అసలు అక్కడ డౌరీ డిమాండ్ చేసిండ్రా లేదా, ఇవన్నీ కూడా ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉన్నారో వాళ్ళు అవన్నీ ప్రూవ్ చేయాలి. అక్కడ నిజంగా డౌరీ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది మహిళలు దురదృష్టవశాత్తు ఏదో కారణాలు చనిపోతారు. ఇందులో హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ జీరో, అసలు ఏముండదు. అయినప్పటికీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఏదో అనుమానంతో, వాళ్ళేం కావాల్సి కాదండి, అనుమానంతో పెట్టినప్పుడు దాన్ని డౌరీ డెత్ కింద పోలీసులు అత్యుత్సాహంగా డౌరీ డెత్ కేసు పెడతారు. కానీ ఇట్లాంటి కేసులు ఏంటంటే కోర్టుకు పోయిన తర్వాత వీగిపోతాయి, కొట్టేస్తారు. ఆ చనిపోయింది 7 years లోపు చనిపోయారా, ఆ చనిపోకముందు నిజంగా ఎక్స్ట్రా డౌరీ కోసం వేధింపులు జరిగాయా, దానికి సంబంధించి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా, అవన్నీ పరిగణలో తీసుకొని శిక్ష అనేది పడే అవకాశం ఉంటుంది. నిజంగా జరిగి ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేసి ఉంటే మాత్రం 10 years వరకు కూడా కఠిన కారాగార శిక్ష పడే అవకాశం అయితే ఉంది.